ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అధికార వర్గాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా ఏపీ సర్వీస్లోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రానున్నారు. లడ్డాను రాష్ట్ర సర్వీస్లోకి పంపాలని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీంతో ఐపీఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీస్లోకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డాకు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం మహేష్ చంద్ర లడ్డా సిఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. 1998 ఏపీ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. ఐపీఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీస్లోకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల కిందట కేంద్రానికి లేఖ రాశారు. వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరుంది. ఆయన సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడికత్తి ఘటన జరిగింది. ఆ సమయంలో ఆయన విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఈ ఘటన తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. రాజస్థాన్ కు చెందిన మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్ కు చెందిన ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. లా అండ్ ఆర్డర్ లో ఆయన కాంప్రమైజ్ కారు. లడ్డాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఉంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించగా అధికారం చేపట్టిన మరుసటి రోజే డీసీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును నియమించారు. ఏపీ సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమించారు. తాజాగా ఐపీఎస్ లడ్డాను కేంద్రం నుంచి ఏపీ సర్వీసుల్లోకి తీసుకొచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.